హాయ్ ఫ్రెండ్స్. నా పేరు హరి. మీరు చూస్తున్నారు హరి ఓవర్ బ్లాగ్స్ తెలుగు ఫ్రెండ్స్. ఇది టెస్లా వెహికల్ ఫ్రెండ్స్ ఇది. మోడల్ వై ఇది. వైట్ కలరు. చూసారు కదా! స్టీరింగు, స్క్రీను. 15 ఇంచెస్ స్క్రీన్ ఉంది ఫ్రెండ్స్ దీనికి. ఇంటీరియర్ అంతా సింథటిక్. డోర్ల ఫినిషింగ్ ఇదంతా కూడా సింథటికే. కానీ లెదర్ ఫీలింగ్ అనిపిస్తది మనకి. లెదర్ కాదు. చూసారు కదా సీట్లు. వైట్ కలర్ ఫ్రెండ్స్ ఇది. దీనికి పానోరామిక్ సన్ రూఫ్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది. పానోరామిక్ సన్ రూఫ్ మొత్తం చాలా వరకు కవర్ చేసిన గ్లాసు. ఇది 19 ఇంచెస్ అలో వీల్స్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది అల్యూమినియం. ఇది గ్రే కలర్ ఇది. ఇది మోడల్ 3 రెడ్ కలరు. రతన్ టాటా గారు నానో కార్ ఎలా తీసుకొచ్చారో అలా ఎలన్ మస్క్ మోడల్ 3 తీసుకొచ్చారు. చూసారు కదా! ఇది గ్రే కలర్ ఇది. దీంట్లో మొత్తం 4 వేరియంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 4 మోడల్‌లు ఉన్నాయి. ఒక్కో మోడల్‌లో 3 వేరియంట్స్ వరకు అలా ఉంటాయి. చూసారు కదా! టెస్ట్ డ్రైవ్‌కెళ్ళేటప్పుడు నేను జస్ట్ వీడియో తీశాను. ఇది ఎవరైనా నడపొచ్చు ఫ్రెండ్స్, చాలా ఈజీ. నార్మల్ కార్లు నడిపేవాళ్ళు ఎవరైనా నడపొచ్చు. గల్ఫ్‌లో ఉన్నోళ్ళైతే చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ఒకటే స్క్రీన్ ఫ్రెండ్, దాంట్లోనే కార్ ఎళ్తుందని, పక్కనే వెహికల్ చూస్తున్నప్పుడు స్పీడోమీటర్ గాని, స్పీడ్ గాని ఎంతెళ్తున్నాం, ఏసీ కంట్రోల్స్, సిగ్నల్ లైట్స్ ప్రతీదీ దాంట్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంక్లూడ్ గేర్ కూడా ఉండదు ఫ్రెండ్స్ దీనికి. ఫిజికల్‌గా ఏమి గేర్ ఉండదు. దీని గేర్ కూడా టచ్‌లోనే ఉంటది. ఒక సైడ్‌కుంది. మామూలుగా కార్ సింబల్ ఉంది. ఆ సింబల్‌ని టచ్ చేసి ఫ్రంట్‌కి మూవ్ చేస్తే కనిపిస్తుంది కదా! లెఫ్ట్ సైడ్‌లో జీరో పక్కనే. దాన్ని ఇలా ఫ్రంట్‌కి ప్రెస్ చేస్తే ఫ్రంట్‌కి, బ్యాక్‌కి దాన్ని టచ్ చేసి డౌన్ స్క్రోల్ చేస్తే బ్యాక్ రివర్స్ ఎళ్తది. పార్క్ చేయాలన్నప్పుడు దాని మీద పి అని ఉంటది. ఆ పి మీద టచ్ చేస్తే ఆటోమేటిక్‌గా అది ఆఫ్ అయిపోద్ది. అది పార్కింగ్ మోడ్‌లోకెళ్ళిపోద్ది. లైట్లు కూడా సెన్సార్సే ఫ్రెండ్స్ ఇది. చూసారు కదా! స్క్రీన్‌లో ఏసీ వస్తున్నట్టు ఎలా చూపిస్తుందో. ఈ 15 ఇంచెస్ స్క్రీన్‌లోనే అన్నీ చూపిస్తాయి ఫ్రెండ్స్. మొత్తం అంతా కంట్రోల్ దాంట్లోనే ఉంటది. నావిగేషన్ గాని, ఏసీ కంట్రోల్స్ గాని ప్రతీదీ దాంట్లోనే ఉంది. మ్యూజిక్ సిస్టమ్‌కి సంబంధించి వాల్యూమ్ కంట్రోలు. ఒక వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవాలంటే స్టీరింగ్‌లో కూడా చేసుకోవచ్చు. వాల్యూమ్ కంట్రోల్ వైఫర్‌కి స్టీరింగ్‌లో ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా హై బీమ్ గాని, లో బీమ్ గాని అదంతా ఆటోమేటిక్‌గా అదే ఆటో హై బీమ్, లో బీమ్ అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. అది దాంతో మనకేం అవసరం లేదు. చూసారు కదా ఫ్రెండ్స్! చాలా బాగుంది ఫ్రెండ్స్. డ్రైవింగ్ ఫీల్ అయితే చాలా బాగుంది. 167 గ్రౌండ్ క్లియరెన్స్ ఉందిది. చూసారు కదా! ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 500 ప్లస్ కిలోమీటర్స్ ఎళ్తది ఫ్రెండ్స్ ఇది. లిథియం ఐకాన్ బ్యాటరీస్ ఇవి. దీనికి సూపర్ చార్జర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది సూపర్ చార్జ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. 30 మినిట్స్‌లోనే ఫుల్ చార్జ్ అయిపోతది ఇది. అదే హౌస్ దగ్గర వాల్ మౌంట్ చార్జర్స్ పెట్టుకుంటే ఇది 8 అవర్స్ నుంచి 10 అవర్స్, 11 అవర్స్ కూడా పడతదంట. చూసారు కదా ఫ్రెండ్స్! కార్‌లో ఈ పక్కనున్న కార్‌లో ఎలా చూపిస్తుందో. సరౌండింగ్‌లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత డిస్టెన్స్‌లో ఉన్నాయి. వైట్‌గా ఉన్న కార్ అయితే మనది. చూస్తున్నారు కదా! ఇది మన కారు. వైఫై వాటర్ లేదు, అందుకే అక్కడ సింబల్ చూపిస్తుంది. చూసారు కదా! పక్కన వెహికల్స్, బ్యాక్ సైడ్ కెమెరా ఆన్ చేసుకుంటే సరౌండింగ్ కెమెరాలన్నీ కూడా ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ ఇది మొబైల్‌లో ఎడిటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. మొబైల్‌లో ఎడిటింగ్ చేస్తున్నాను. వాయిస్ ఓవర్ కూడా మొబైల్‌లోనే ఇచ్చి చేస్తున్నాను ఫ్రెండ్స్. నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ ఇది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది మీరు గూగుల్ నుంచి అయినా చేసుకోవచ్చు, లేదంటే క్రోమ్ నుంచి అయినా చేసుకోవచ్చు. ఈ సెర్చ్ బార్లోకి వెళ్ళి టెస్లా అని టైప్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ వచ్చింది కదా, ఈ రెడ్ సింబల్తో టెస్లా మార్కింగ్, టెస్లా లోగోతో కనిపిస్తుంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దీని మీరు పైకి స్క్రోల్ చేయాలి. దీంట్లో ఇప్పుడు మొత్తం 4 వెహికల్స్, 4 మోడల్స్ ఉన్నాయి. టెస్లా మోడల్ 3, తర్వాత మోడల్ వై, దాని తర్వాత మోడల్ ఎక్స్, తర్వాత ఎస్, లేదంటే ఎస్ తర్వాత సంథింగ్ ఉంది. మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి దీంట్లో. ఒక్కో దాంట్లో 2-3 వేరియంట్లు ఉన్నాయి. ఓకేనా? నేనైతే ఎస్యూవి బుక్ చేసుకున్నాను. అదే మోడల్ ఎక్స్ అంటే ఎస్యూవి సెగ్మెంట్లోకి వస్తుంది, అది బుక్ చేశాను. చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా షెడ్యూల్ ఏ డ్రైవ్ టుడే అని. దీన్ని ట్యాప్ చేసుకుని మీరు ఓపెన్ చేస్తే చూసారు కదా, ఎక్స్పీరియన్స్ ఫుల్ సెల్ఫ్
డ్రైవింగ్ సూపర్వైజర్ ఏమన్నీ మోడల్ కనిపిస్తున్నాయి కదా, మోడల్ ఎస్, మోడల్ ఎక్స్, మోడల్ 3, మోడల్ వై. నేనైతే మోడల్ వై సెలెక్ట్ చేసుకున్నాను. మోడల్ 3 అంటే అది స్టార్టింగ్ రేంజ్ మోడల్. అది మన రతన్ టాటా గారు నానో కార్ ఎలా తీసుకొచ్చారు అలాగా ఎలాన్ మస్క్ దాన్ని తీసుకొచ్చాడు. సేల్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి అవి. అంతే ఫ్రెండ్స్, ఇంక ఇది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా డ్రైవర్ డీటెయిల్స్ అని, దీంట్లో మీ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్, మీ ఫోన్ నెంబరు, ఇక్కడ యూఎస్ అని ఉంది కదా పిన్ కోడ్ మార్చేసుకుని మీ ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ, మీకు అక్కడ దగ్గరలో టెస్ట్ డ్రైవ్ ఉంటే కనుక ఆ కంట్రీలో ఉంటే టెస్ట్లో మీరు ఖచ్చితంగా బుక్ చేసుకోవచ్చు. నేనైతే ఖతార్లో చేశాను. ఫెస్టివల్ సిటీ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇక్కడ 2 ఉన్నాయి, ఫెస్టివల్ సిటీ, ప్యాల్ ఖతర్, ఇంకో చాట అక్కడ ఉంది కానీ అంతగా ఐడియా లేదు. నేనైతే ఖతార్లో ఫెస్టివల్ సిటీలో బుక్ చేసుకున్నాను. నేను బుక్ చేసుకుంది నైట్ ఫ్రెండ్స్, అందుకే వీడియో అంత క్వాలిటీగా తీయలేకపోయాను. వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు, ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ చేస్తూ వీడియోలు తీసుకుంటూ మొబైల్ చేతితో పట్టుకుని ఉంటే మీకు ఇక్కడ ఫైన్ వస్తుంది. ఖతర్లో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. ఇప్పుడైతే స్ట్రిక్ట్గా మొబైల్ యూజ్ చేయడానికి లేదు డ్రైవింగ్లో, ఎక్కడా కూడా లేదు. కానీ ఇక్కడైతే ఇప్పుడు కెమెరాలు ఎక్కువ ఉన్నాయి, బాగానే వైలేషన్ కెమెరాలు, అందు గురించి అని. ఇంకోటి ఏంటంటే మీరు టెస్ట్ డ్రైవ్కి కార్ తీసుకెళ్ళినా కూడా ఏ ఫైన్ వచ్చినా, స్పీడ్ కెమెరా కొట్టినా, ఏదైనా వైలేషన్ వచ్చినా మీరు ఏ టైంలో తీసుకున్నా అది మీదే బాధ్యత ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు ఇదే నా ఫస్ట్ వీడియో, కొత్తగా మన తెలుగు వాళ్ళు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వాయిస్కి అంతగా బాగోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే క్లియర్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను. ఇది మైక్లు గట్ట ఏం పెట్టుకోలేదు, ఎడిటింగ్ కూడా మొబైల్లోనే చేశాను ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్.